సికింద్రాబాద్ లో మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. కంటోన్మెంట్ మడ్ఫోర్డ్ వద్ద బ్రిగేడియర్ ప్రశాంత్ బాజ్పేయి, కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ తో కలిసి ఈటెల మొక్కలు నాటారు. మడ్ఫోర్డ్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో కలిసి ఆయన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను ప్రదర్శించారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని హరితవనంగా మార్చడమే లక్ష్యంగా మొక్కలు నాటాలని ఈటెల పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు అమ్మ కోసం ఒక మొక్క నాటాలనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కాలుష్య కోరల్లో హైదరాబాద్ నగరం చిక్కకముందే ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు ఈటెల రాజేందర్. కుటుంబం మంచి తల్లి పాత్ర ఎంత గొప్పదో. ఇవాళ సమాజాన్ని, మానవాళిని కాపాడేటువంటిది వృక్షాలు మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా అన్ని దేశాలు ఆందోళన చెందుతున్న అంశం గ్లోబల్ వార్మింగ్ గురించి. ప్రకృతి విధ్వంసం అయిపోతుంది, ఎకలాజికల్ బ్యాలెన్స్ తప్పిపోతా ఉంది, మనిషి మనడే ప్రశాంతకంగా మారింది. 40 డిగ్రీలు ఉన్న ఎండ 45 డిగ్రీలకు 50 డిగ్రీలకు పెరిగిపోతా ఉంది. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో జీవకోటికి రక్షణ ఇచ్చేది, తల్లిలాగా కాపాడేది చెట్టు అని చెప్పి గుర్తించి ఇవాళ నరేంద్ర మోడీ గారు అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చారు. వారు ఒక పిలుపునిచ్చిన దేశ ప్రజానికానికి ప్రతి కుటుంబం మీ అమ్మ పేరిట ఒక మొక్కను నాటండి, దాన్ని పెంచండి, ప్రకృతిని కాపాడుకోండి అని చెప్పి పిలుపునిచ్చారు. కంటోన్మెంట్లో ఈరోజు కంటోన్మెంట్లో వేల ఎకరాల భూములు ఉంటాయి కాబట్టి ఒక ఇంచు కూడా వేస్ట్ కాకుండా ఈ కంటోన్మెంట్లో ఖాళీ జాగాలలో మొక్కలు నాటే ప్రోగ్రాం కోసం శ్రీకారం చుట్టారు. దేశ ప్రజల కోసం రాజీవ్ గాంధీ బలిదానం అయ్యారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.